హాయ్ ఎవ్రీవన్. నేను సగ్గుబియ్యం ఎప్పుడు వండినా నా పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి బాగా నవ్వుకుంటూ ఉంటాను. అదేంటంటే ఒకరోజు మా అత్తగారికి మోషన్స్ పట్టుకున్నాయి. మా అత్తగారు బాగా నీరసంగా ఉండి నన్ను పిలిచి సగ్గుబియ్యం పాయసం పాలు లేకుండా చేయమన్నారు. ఇలా మోషన్స్ అవుతున్నప్పుడు సగ్గుబియ్యం పాయసం పాలు లేకుండా చేసుకొని తాగుతూ ఉంటే తగ్గుతాయని, మోషన్స్ వలన కలిగిన నీరసం కూడా తగ్గుతుందని చెప్పారు. కానీ నేను సగ్గుబియ్యం పాయసం ఎప్పుడు చేయలేదు. పోనీ మా అత్తగారిని అడుగుదామంటే మా అత్తగారు అప్పటికే నీరసంగా ఉండి పడుకున్నారు. సరేలే ఇదేమైనా బిర్యానీయా ఏంటి అనుకుని సగ్గుబియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించేశాను. కానీ మధ్య మధ్యలో గరిటెతో తిప్పడం మాత్రం మర్చిపోయాను. ఆ పాయసం గడ్డలాగా జిగురులాగా తయారైంది. ఇదేంటి ఇలా అయింది? సరేలే ఇలాగే ఉంటుందేమో అనుకుని మా అత్తగారికి ఇచ్చాను. అప్పుడు మా అత్తగారు నా మొహం అదోలా చూడటం ఇప్పటికీ మర్చిపోలేను. అంత నీరసంలోనూ మా అత్తగారు లేచి నాకు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో నేర్పించారు. అది సరే గాని నేను సగ్గుబియ్యంతో ఫిర్నీ చేశానండి. నా యూట్యూబ్ ఛానల్ జుబేదా అలీలో ఉంది. లింక్ ఇస్తున్నాను, చూసేయండి. మరి ఎలా ఉందో చెప్పండి.